సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఒక్కసారి ఇది విను తల్లి, నిన్ను బాధ పెడుతున్న వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావని నాకు తెలుసు, ఎంత అనుకూలంగా ఉన్నావని కూడా నాకు తెలుసమ్మా. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి జోలికి పోకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. కానీ నిన్ను చుట్టుముట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ జీవితం గురించే ముఖ్యంగా వేడుక చేస్తున్నారమ్మా. చూసేదాంతో ఆపకుండా హేళన చేస్తున్నారు కదా. ఒక దెబ్బ కొడితే కూడా ఓర్చుకుంటావు, కానీ మాటలతో తోటాలుగా నిన్ను పొడుస్తున్నారు. నిన్ను చితక కొట్టే ఆయుధంగా వాళ్ళు నాలుక పనిచేస్తుంది కదా బిడ్డ. నిప్పులాగా మాట్లాడే మాటలు వేడికి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా కొన్నిసార్లు కన్నీరు కంపల్సరీ అవుతుంది తల్లి నీకు. అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు, కానీ కొన్నిసార్లు కొందరు నిన్ను కలిగించే బాధ, కష్టం నిన్ను మార్చేస్తుందమ్మా. నిన్ను, నీ ప్రేమని చిన్న చూపు చూసినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి. అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో మాత్రమే బయటికి వస్తుందే కానీ ఇతరులని ఏమీ అనవు. మనసారా నువ్వు ఎవరి మీద కూడా నువ్వు కోపాన్ని తెచ్చుకోవు కదా. నీ గురించి నువ్వు తలుచుకుంటూ నువ్వు దిగులుగా ఉంటున్నావు. మిగతా వాళ్ళని పట్టించుకొని నీ బాధని వారికి అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం లేదు తల్లి. నీ కన్నిటికీ కారణమైన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠాన్ని నేను తప్పక వాళ్ళకి చెబుతానమ్మా. వాళ్ళకు సరైన బుద్ధి నేను చెప్తాను తల్లి. వాళ్ళకు అయిన గుణపాఠం వల్ల వాళ్ళు తప్పు తెలుసుకునేలా చేస్తానమ్మా. జీవితం అర్థం నా అన్న వాళ్ళ ముఖ్యత్వం వాళ్లకు తెలిసేలా చేస్తాను. కింద పోసిన నీళ్లను జవరలేం, అలాగే మాట్లాడిన మాటలు తిరిగి తీసుకోలేం. నీ దగ్గర వదిలిన మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాను. వాళ్ళు చేసే పనులు నా దగ్గర అప్పగించు తల్లి. దాని గురించి కొద్దిగా కూడా నువ్వు ఆలోచించడం అవసరం లేదు. ముగిసిపోయిన కాలం కూడా అంతేనమ్మా. ఒక్కసారి వదులుకున్న కాలాన్ని మళ్ళీ తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోనూ తెచ్చుకోలేం కదా. అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పించిన పాఠాలను అర్థం చేసుకో, గుర్తించుకో బిడ్డ. మిగతావన్నీ విసిరి పారేసేయి. ఎప్పుడూ నాకు చెడు చేసే వాళ్ళకి నువ్వు దండని ఇస్తావు బాబా అని అడుగుతూనే ఉన్నావు కదా. అది నాకు వినిపిస్తుందమ్మా. నీకు ద్రోహం చేసిన వాళ్ళను, నీకు అన్యాయం చేసిన వాళ్ళను అందరూ కూడా నా బిడ్డలే కదా తల్లి. కఠినమైన దండను ఎలా ఇవ్వను చెప్పు. అందుకని వాళ్ళను అలాగే వదిలేయను. వాళ్ళ కర్మలు, దోషాలు తొలగిపోయిన తర్వాత అన్నీ అర్థమయ్యేలా చేస్తాను. సాయి బిడ్డను దెబ్బ కొట్టిన వాళ్ళను అనుభవించే తీరాలి తల్లి. చేతలతో చేసే పాపాల కంటే మాటలతో దూషించే పాపాలే ఎక్కువ పాపం చేకూరుస్తుందమ్మా. ఎవరైతే ఎక్కువ మాటల దూషణ చేస్తారో, పాప కర్మల గురించి ఎవరికి తెలియదో, ఈ సాయి గురించి ఎవరికి తెలియని వాళ్ళు తప్పకుండా వాళ్ళు తెలియకుండా ఉంటారు తల్లి. ఈ రెండూ నీకు అర్థమైంది కదా బిడ్డ. ఈ సాయి గురించి తెలుసుకున్నావు కదమ్మా. దీనికంటే వేరే ఏం కావాలి ఈ జన్మకి నీకు? ఈ ప్రాప్తం దొరకని వాళ్ళు పాప కర్మలు మోస్తున్నారు బిడ్డ. నువ్వు బాధపడకు, వాళ్ళ ఆటను నేను కట్టిస్తాను తల్లి. తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వస్తుంది. చేసిన పాపాలకు దండన అనుభవించే తీరాలి. ఆ కాలం అతి త్వరలో ఉంది. నువ్వు అదృష్టవంతురాలివైతే కొద్దిగా ఓపికగా ఉండు బిడ్డ. అవన్నీ నీ కల్లారా నువ్వే చూద్దువు. నిన్ను తొక్కే వాళ్ళ గురించి, నీ మాటలను దూషించే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడకు. వాళ్ళను చూసి పరితాపపడు. అయ్యో ఇంకా పాప కర్మలు తెలియక చేస్తున్నారే అని పరితాపపడు. కర్మలు అనుభవిస్తున్నారని పాపంగా జాలిగా చూడు. ఎన్ని అనుభవించాలో అన్నీ పరితాపపడు తల్లి. నిన్ను బాధ పెట్టే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పే సమయం నేను రాసి పెట్టేసి ఉన్నాను తల్లి. నీ సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించు బిడ్డ. నువ్వు అదృష్టశాలివి. ఎందుకంటే నీ గురువైన నేను నిన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాను కదా.
ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.